వెల్కమ్ టు పొలిటికోస్. సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ. ఈ కళను సాకారం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కృషి చేస్తున్నాయనే చెప్పాలి. దీనిలో భాగంగానే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. అయితే ప్రస్తుతం ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ ప్రతాప్ సింగారంలో మనం ఉన్నాము. సో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మాకు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, మేము చాలా ఇక్కట్లు పడుతున్నాము అని చెప్పేసి వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి దగ్గరికి వెళ్ళి వారు ఎలాంటి సమస్యలు పడుతున్నారు, వారి జీవన విధానాలు స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రతాప సింగారంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న స్థానికులు వీరంతా. సో వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. పేరమ్మా? సబిత సార్. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటారు? 10 నెలలు అవుతుంది సార్ మేము వచ్చి. ప్రధానంగా మీరు ఎలాంటి సమస్యలు ఇక్కడ ఫేస్ చేస్తున్నారు? అన్నీ చాలా సమస్యలు ఉన్నాయి సార్. వచ్చిన సంది ఇచ్చిండన్న హ్యాపీ ఉంది. ఆ 4 గోడల మధ్యలో ఏ సౌలతు లేదు సార్. మాకు షాపులు కానీ హాస్పిటల్ కానీ మాకు ఫెసిలిటీ ఏవి లేవు. కరెంటు కానీ మేము మనిషికి ఇంత 500 చొప్పున అందరి దగ్గర ఉన్నోళ్ళ దగ్గర లేనోళ్ళ దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి మేము కరెంటు 1,50,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టి మేము కట్టుకుంటున్నాం. అందరం కలిసి అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు లెక్క అంతా కలిసి ఉందామని చెప్పేసి అందరు ఐకమత్యంగా ఉంటారు. కాకపోతే మాకు ఇక్కడ ఎవ్వరు వచ్చిన వాళ్ళు లేరు, మనం చూసిన వాళ్ళు లేరు సార్. మాకేందంటే కరెంటు బిల్లు కావాలి, హాస్పిటల్, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఒక షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఒకసారి ఒకరికి ఉంటుంది, ఒకసారికి ఉండదు. అట్లాంటి టైంలో 1000 పెట్టి కొనాలంటే మా దగ్గర ఉండయి. లేని సమస్యకే మేము ఇక్కడ వచ్చినాం. మాకు ఏది లేదు కాబట్టి ఇక్కడ వచ్చినాం. కాకపోతే మాకు ఎలాంటి సౌకర్యం లేదు సార్. మేము మొన్న పోచారం పోయినాం సార్, కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. వాళ్ళు మొన్న వస్తే ఇక్కడ వచ్చి మా సమస్యలు తెలుసుకురు. పోచారం పోతే సారు ఒక మున్సిపాల్ వాళ్ళకి పంపిస్తా మొన్న ఊడ్చడానికి వచ్చిర్రు. నీళ్ళ ప్రాబ్లం అయితే ఇంకా విపరీతంగా ఉన్నది. మన మెయిన్ అదే, అన్నం లేకుండా ఒక పూట వాటర్ తాగి బతకొచ్చు. కాకపోతే అది ఇంకెక్కువ ఉంది. స్ట్రీట్ లైట్ల కాడికించి మేమే కట్టుకుంటున్నాం. చెత్త ఊడ్సుల్లో ఏ సమస్య అన్నీ అయినా మేము అందరం కలిసి అన్న వాళ్ళు కానీ మేము కానీ అందరం కలిసి సమస్యల నుంచి సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు అందరు అధికారులు వచ్చి ఇక్కడ మా ప్రాబ్లం, మాకు ఇక్కడ వాళ్ళకు మసీదులు లేవు, మాకు గుళ్ళు లేవు, చర్చిలు లేవు. మేము ఏదన్నా దేవుడికి మొక్కాలన్నా పొరుగురికి పోవాలి. 10 నెలలు అవుతుంది మేము నివాసం ఉండబట్టి. మాకు ఏది అంటే లేదు. వాళ్ళు పోవాలంటే నమాజ్ చేసుకోవాలంటే ఏదో అక్కడ పోవాలి, మేము గుడికి పోవాలంటే ఏదో గుడికి పోవాలి, వాళ్ళు చర్చికి పోవాలంటే ఏదో పోవాలి. మా నుంచి మేము ఎవరైనా మీరు ఏమన్నా అయినా కూడా మాకు బొందలు గడ్డలు ఏవి లేవు సార్. మాకు అవైతే కావాలి. అందరూ ఎవరు వచ్చినా కూడా మాకు ఇక్కడ అన్ని ఏర్పాటు చేసేటట్టు అయితే ముందుకు రావాలి. దయచేసి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇల్లు ఇచ్చి చంపకండి, నిలబెట్టమని కోరుకుంటున్నాం సార్. మీ పేరమ్మా? నా పేరు భాగ్య అండి. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటారు? సంవత్సరం అవుతుంది సార్. సో మీరు ఇంతకుముందు ఎక్కడున్నారు? మేము ఎల్బీ నగర్లో ఉన్నాము సార్. ఎల్బీ నగర్ నుంచి కిరాయికే ఉన్నాము. 30 ఏళ్ళ నుంచి రెంట్కే ఉన్నాము. ఆ నుంచి ఇక్కడ ఇల్లు వచ్చిందంటే సంతోషంగా వచ్చినాము. కానీ వచ్చిన కాడ నుంచి మాకు ఈ ప్రాబ్లం కూరగాయలు కొనుక్కోవడానికి కూడా స్థలం ఇక్కడ ఏం లేవు, దూరం వెళ్ళాలి ఊరికి. స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది. ఇక్కడ దోమలు ఒకటి బాగా ఉన్నాయి సార్, పీల్చుక తింటున్నాయి మమ్మల్ని. గతంలో మీరు ఎల్బీ నగర్లో ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జీవిత పరిస్థితులు ఎట్లున్నాయి? అక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే కష్టాలు పడ్డాము. ఇప్పుడు మేలైంది, బాగుంది, సిటీ అయిపోయింది. తర్వాత లేవు కదా కిరాయిలు, రెంట్ కట్టలేకపోయి ఇక్కడికి వచ్చినాం. మేము రెంట్ కట్టక ఇక్కడికి వచ్చినందుకు ఇండ్లు ఇచ్చిండు, బాగానే ఉంది. కానీ ఏ సలవతి మాకు లేదు కదా సార్. ఇక్కడ రేషన్ షాప్ కూడా లేక దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే బస్సులు ఫ్రీయే, కానీ బ్యాచిలర్ ఎక్కిరంటే ఆడవాళ్ళ కూర్చోవడానికి కూడా స్థలం లేదు, నిలబడాల్సి వస్తుంది. బస్సు వాళ్ళు కూడా నిలబడినిస్తలేరు. ఎక్కడానికి కూడా పోతేనే ఎక్కాల్సి వస్తుంది. ఎవరన్నా కింద పడిపోయిన ప్రాబ్లం ఉంటుంది కదా సార్. అంటే మీకు ముఖ్యంగా ప్రయాణ సౌకర్యం ఏదైతే ఉందో అది పూర్తిగా ఇబ్బందికరంగా ఉందంటున్నారు. ఉంది. బస్సులు టయానికి కూడా వస్తలేవు సార్. బస్సులు టయానికి వస్తలేవు అన్నట్టు. ఏదైనా పోవాలన్నా కూడా ఇబ్బంది ఉంది. ఏదన్నా రాత్రి పగలు ఏమన్నా అయిందనుకో మేము పోవడానికి కష్టంగా ఉంది. ఇక్కడ ఏ వెహికల్ లేదు మాకు ఇక్కడ కూడా. అట్లా అని మేము కోరుకుంటున్నాం సార్. మాకు అన్నీ రావాలని కోరుకుంటున్నాం. పిల్లలతో సహా వచ్చి, కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు అన్నీ కావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆర్టీసీ అధికారులు కూడా ప్రతాప్ సింగారికి 7 బస్సులు ఉన్నాయి, అర్ధగంటకు ఒక బస్సు ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు? లేదు సార్, ఒకటి అయిందంటే కథం మళ్ళీ 2-3 గంటల దాకా బస్సులు వస్తలేవు. ఆడ ఎండలో నిలబడాల్సి వస్తుంది. ఎటన్నా పోయి మేము తెచ్చుకోవాలనుకుంటే, మేము ఏదైనా వర్క్ తెచ్చుకోవాలనుకుంటే అక్కడ నిలబడాలి. ఒక గంటన్నర నిలబడాల్సి వస్తుంది. బస్సులు రావట్లేదు. వచ్చిన బస్సులు ఎక్కాలంటే కూడా పబ్లిక్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆడవాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడట్లేరు.
అట్లా అని బాధతోటి ఇది అయిపోతుంది సార్. మాకు ఏదన్నా ఒకటి చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి. సో మేడం, ఏదైతే ఉందో అత్యవసర పరిస్థితి అనేది ఇక్కడ వస్తే హెల్త్ పరంగా అసలు ఎట్లా వెళ్తారు మీరు? అసలు ఇప్పుడు ముందు మాట్లాడుకోవాల్సింది అదే సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా బ్లాక్ నెంబర్ 14లో ఇచ్చారు. వచ్చి మేము ఒక 2 months ఉన్నాము. సేమ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చింది. మేము నైట్ టైమ్స్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మా బాబుకు కూడా సీరియస్ అయిపోయి మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు. అందుకే ఖచ్చితంగా ముందు ఏంటంటే వచ్చి ఇక్కడ ఇల్లు ఇవ్వడం కాదు, ఇల్లు ఇచ్చిన తర్వాత అవసరమైన సదుపాయాలు కూడా వాళ్ళు చిన్న ఏం కావాలి, మెయిన్ వాటర్ సమస్య. మేమే వచ్చాము, డ్రమ్లతో నీళ్లు పోయించుకున్నాం కొన్ని రోజులైతే. ఆ నీళ్ళు ఎన్ని రోజులు పోయించుకుంటాము? ఒక మనిషికి కనీసము అట్లీస్ట్ ఒక 2 డ్రమ్ల నీళ్ళనే కావాలి మనిషికి. మేము 6 members మేము బ్లాక్లో ఉన్నాము, కానీ అసలు వాటర్ లేదు. మెయిన్ ప్రధాన ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాటర్. ఒక ఫ్లోర్లో వస్తున్నాయి, ఒక ఫ్లోర్లో రావట్లేదు. వాటర్ లేదు, కరెంటు లేదు. కొన్ని రోజులైతే మాకు కరెంట్ ఇచ్చారు కానీ పాసింగ్ లేదు. సో మాకేంటంటే మాకు ఇక్కడ ఫస్ట్ మాకు వాటర్ కావాలి, కరెంటు కావాలి. మెయిన్ ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రావట్లేదు, ఊడవట్లేదు. మెయింటెనెన్స్ కట్టుకోమంటున్నారు, కడుతున్నాం. కొన్ని బ్లాక్స్లో మెయింటెనెన్స్ కూడా కట్టుకుంటున్నాము. కాకపోతే అంటే మాకు ఒక చిన్న హాస్పిటల్స్ కావాలి. ఇక్కడ చిన్న మౌలిక సదుపాయాలు మాకు ఖచ్చితంగా కావాలి. ఏదో కావాలని ఏదో డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసేసారు, వెళ్ళిపోయి గొర్రెల్లాగా ఉండండి అంటే ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం సార్. ఎందుకంటే నేను చేసేది ఎక్కడో జాబు, ఉప్పల్ అవతల వెళ్ళాలి. నేను ఒక నైట్లో వచ్చి ఇక్కడ వచ్చి మేము ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఒక చిన్న సెక్యూరిటీ కూడా కావాలి ఇక్కడ. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉంటారు. మేము ఇక్కడ లోపలికి రావాలంటే కూడా మేము రాలేకపోతున్నాము. మీ పేరు మేడం? మాధవి అండి. ఎక్కడి నుంచి వచ్చి నివాసం ఉంటున్నారు ఇక్కడ? అంబర్పేటలో ఉండేదాన్ని, అంబర్పేటలో ఉంటుంది. సో ఉపాధికి సంబంధించి మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఇక్కడైతే ఏ ఉపాధి లేదు సార్. ఇక్కడ నుండి మేము వెళ్ళాలంటే 8 kilometers, 9 kilometers, 10 kilometers అయితేనే ఉప్పల్ అవతలనే ఏది ఉన్నా కానీ ఇక్కడైతే ఏవి లేవు మాకు ఉపాధులు. అక్కడ వేరే వాళ్ళు అంటే ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు, కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు, ఏదన్నా చేసుకునే వాళ్ళు. కానీ ఇక్కడ వచ్చినాక చాలా లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయలేకపోతున్నారు ఎవరైనా కానీ. కొంచెం కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉంటే ఉప్పల్ అవతల వెళ్ళి ఏదో ఒకటి మాకు దోచింది వేసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు నాకు కావాలి, నేను ఇల్లు గడవాలి, ఇప్పుడు నేను ఉప్పల్ అవతలనే వెళ్ళి వేసుకోవాలి. కానీ నైట్ వచ్చేటప్పుడు మాత్రం ఎంత ఇబ్బంది అవుతుంది బస్సుల కంటే, చాలా అంటే చాలా ఇబ్బంది. బాయ్స్ కంటే అద్మానంగా ఫుడ్ బోర్డింగ్ కూడా వేసుకుంటూ రావాల్సి వస్తుంది. వస్తే ఒకటేసారి ఇటు వస్తాయి బస్సులు, వస్తే ఒకటేసారి అటు వస్తాయి. మధ్యాహ్నం పూట అయితే అసలే ఉండవు బస్సులు. ఇక మెయిన్ ఇక్కడ దోమలు ఒకటి. ఆ రోడ్ మీద అయితే మొత్తం స్ట్రీట్ లైట్లు అయితే అసలే ఉండవు సార్. నైట్లో అయితే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఆల్రెడీ మొన్న ఒక ముసలామికి ఇక్కడ జరిగింది కూడా. తను ఇప్పుడు రాలేదు ఇక్కడ, వాళ్ళమ్మ డాటర్ కానీ అయ్యింది. తను 45లో అక్కడ యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. ఎందుకంటే హెవీ వెహికల్స్ నైట్ అయితే చాలా హెవీ వెహికల్స్. మెయిన్ స్ట్రీట్ లైట్లు అక్కడ కావాలి. మెయిన్ తాగు వాటర్ అస్సలైనది అయితే తాగు వాటర్. మాకు ఇక్కడ వాటర్ కావాలంటే మేము వెళ్తే అక్కడ మొత్తం విలేజ్లో వెళ్ళాలి, లేదంటే అక్కడ వెళ్ళి కొనుక్కోవాలి. అది కూడా. అమ్మా మీరు చెప్పండి, ప్రభుత్వం కూడా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తుంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఊరూరు ఎదిరిగి హెల్త్ క్యాంపులు పెడుతుంది, ఇప్పటికీ పెడుతుంది. సో అధికారులు కూడా దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి అని బస్తీల్ని కానివ్వండి, ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కానీ వెళ్ళి అక్కడ పరిస్థితులను చేస్తున్నారు. సో అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, లోకల్ లీడర్ కానీ మీ దగ్గరికి వచ్చి ఏమన్నా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకున్నారు. ఒకసారి అయితే మాకు హెల్త్ క్యాంప్ పెట్టారండి. మా దగ్గర వచ్చి నర్సులు వచ్చారు, మా బీపీ షుగర్లు చెక్ చేశారు, మా లేడీస్ వాళ్ళందరివి. ఇంకా కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. వీక్లీ 1 time రావాలి మా దగ్గరికి. ప్లస్ ఒక నాయకుడు అనేవాడు ఉండాలండి. మాకు ఒక నాయకు ఎట్లా ఉండాలంటే, మేము ఇంటింటికి 300-500 కలెక్ట్ చేసుకొని మా వాటర్ బిల్లు మేమే కట్టుకుంటాను. లైట్ ఫెసిలిటీలు కూడా మేమే చేసుకుంటాము అన్నీ. కాబట్టి మాకేం కావాలంటే ఒక బస్ స్టాప్ ప్లస్ ఈ లైట్ ఈ మెయింటైన్ చేయడము. చెత్తలు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తుండ్రు, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ రావడము. సో హెల్త్ పరంగా మాట్లాడుతున్నాం మనం. హెల్త్ పరంగా 108 సేవలు కానివ్వండి, 104 సేవలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఆ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి? లేవండి, ఒక్క సేవ కూడా మా దగ్గరికి రాలేవు. ఒక్క సేవ కూడా మా అందుబాటులో కూడా లేదు. ఆ సేవ మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నామండి. 108 ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదండి. రెస్పాండ్ అయినా కానీ మా దగ్గరికి రావట్లేదు వెహికల్స్. రెస్పాండ్ అవుతున్నారేమో కానీ వెహికల్స్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు కారణం ఏమన్నా తెలుసుకున్నారా? కారణం ఏంటంటే ఇప్పుడు దూరం అవుతుంది. దూరం అవ్వడం వల్ల పేషెంట్లు ఇక ఎవరి వెహికల్లో వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. 100కి 108కి కాల్ చేసేంత వరకు వస్తుందో రాదో వెహికల్.
అనే టెన్షన్తో ఇంకా తీసుకెళ్తున్నారు మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 108 సేవలు 104 సేవలు వస్తాయో రావని అభద్రత గురవుతున్నారు. సో మరి మీరు ఫైనాన్షియల్గా వెళ్ళాలంటే అది వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. ఎట్లా ఫేస్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు మాకు కూడా ఫైనాన్స్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏ వర్క్ లేదు. మాకు వర్క్ ఉంటేనే ఫైనాన్స్ నడవగలుగుతాం ముందుకి. మాకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే మాకు ఏదైనా ప్లీజ్ అండి, మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, మాకు లేడీస్ బస్సు ఫ్రీ వద్దండి, అది తీసేయండి. మాకు ఏదైనా ఇంట్లో వర్క్ చేసేటివి లేడీస్ బయటికి వెళ్ళకుండా ఆ వర్క్ ఒకటి ఇవ్వండి సార్, ఇదే కోరుకుంటున్నాం మేము. మాదయ్య మాధవి ఎంతకాలం నుంచి ఇక్కడ మేము 8 నెలలు అవుతుంది వచ్చి. సో స్థానికులు ఎవరైతే ఈ ప్రతాప్ సింగ్ గారు అనుకున్నారో మిమ్మల్ని ఎలాంటి ఇక్కట్లకు గురి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు? ఇక చాలా నీళ్ళదే ఇబ్బంది ఉంది. మాకు మంచి నీళ్ళు లేవు, కరెంటు కూడా ఒకసారి ఉంటలేదు. చిన్న పిల్లలు నాకైతే 2 నీళ్ళకి చాలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా బెదిరింపులకు దిగుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? కొంచెం అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ ముందు లేకుండా మేము వచ్చిన స్టార్టింగ్లో, కానీ ఈ మధ్యలో బెదిరిస్తున్నారు. అది కూడా ఏదన్నా గట్టిగా మాట్లాడినా కూడా బెదిరిస్తున్నారు. ఏమని బెదిరింపులకు దిగుతున్నారు? ఇంకా అది మా వరకు రాలే, కానీ అనంగానే విన్నా నేను కూడా. అంటే ఎట్లాంటి బెదిరింపులు అయి ఉండొచ్చు అనుకుంటా? ఏం వేరే వాళ్ళు అంటుంటే విన్నా నేను, అంతేగాని నా వరకు రాలేదు. కానీ కొంచెం ఇబ్బంది ఉంది నీడకు దానికి చాలా. చిన్న పిల్లలు ఊరు మాకు అట్లా. ఎట్లాంటి ఇబ్బందులమ్మా? అంటే స్థానికులు బెదిరింపులకు దిగుతున్నారు అనేది అట్లా కాదు సార్. ఇప్పుడు మనకి ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇచ్చిరా, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిరమ్మా, మీరు ఏడు ఉంటారమ్మా అంటే మేము డబల్ బెడ్ మాకు ఇయ్యలేడమ్మా ఇల్లు, మీకు ఇచ్చిండమ్మా అని ఆడోళ్ళు. అట్లా మీకే ఇచ్చిండమ్మా మాకు ఇయ్యలేడమ్మా, మా ఊరోళ్ళకి మర్చిపోయారు అంటే మీకు కూడా ఇచ్చిండు కదమ్మా 100 ఇల్లులు అని మేము కూడా చెప్పినాం. అట్లా భయపెట్టి మీకు ఇచ్చిరు మాకు ఇయ్యలే, మీకు ఇచ్చిరు మాకు ఇయ్యలే అంటే స్థానికంగా అప్లై చేస్తే మన వచ్చింది డబల్ బెడ్రూమ్ ఎప్పుడో 2006 సంవత్సరాలు అప్లై చేస్తే. అట్లా ఇచ్చిన కష్టమే ఉంది. ఊరోళ్ళు ఏడుకెళ్ళి వచ్చిర్రు, ఏడు ఉంటారు, ప్రతాప్ సింగారం బాగానే ఇచ్చిండు మీకు మాకు ఇయ్యలే అని ఇట్లా అంటుర్రు. ఆడోళ్ళకే కుట్రలు ఉంటాయి, గట్లా అంటున్నా నేను అనేది. అంటే ఊరు స్థానికులకు ఇయ్యలేదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారికి ఇస్తున్నారు. తెచ్చి ఇక్కడ వేసిండు, మీకు వేసిండు మాకు ఇయ్యాలి అంటే మీకు కూడా ఇచ్చిండు అమ్మ 100 ఇల్లులు, భయపడకండి అందరికి ఇచ్చిరు, అందరు కలిసిమెలిసి ఉండమనే ఇచ్చిండు అని నేను అన్నా. మీ సర్పంచ్ కూడా తెలుసు మీకు కూడా ఇచ్చిండు అని మేము అన్నాం. మీ పేరమ్మా? जाहिदा बेगम कहाँ से? अमरपेट से आए आए ओके। आके प्रॉब्लम है? प्रॉब्लम है पानी की, पीने का पानी नहीं मिल रहा, वहाँ से ला लेना पड़ रहा पैसे डाल के। बच्चों के स्कूल को दूर है, अब हमारे कहने तो ज़्यादा पैसे नहीं है बोल को तो घर मिला बोल को आए। हाँ स्कूल में यहाँ डालना बोल तो बहुत है फीस ये स्कूल का बोल के वहीं अमरपेट से आ रहे हैं, अब बच्चे जा रहे हैं, ज़रा परेशानी हो रही बच्चों के स्कूल को। अच्छा स्कूल पढ़ने के लिए इधर से अंबरपेट जा रहे जा रहे बच्चे हमारे। क्यों इधर स्कूल्स नहीं है? गवर्नमेंट स्कूल है मगर बहुत दूर है, वह नहीं जाते बोल रहे बच्चे, वही स्कूल में जाते बोलते वहीं भेज रहे। अब हमारे घर वाले ऑटो चलाते, ऑटो में लेकर आते लेके जाते, ऑटो में जाना आना हो रहा बच्चों को, बसों में भी नहीं जाते, छोटे हैं बच्चे ज़रा, उसके से परेशानी हो रही, पीने का पानी की परेशानी है। अब रेवंत रेड्डी गवर्नमेंट को रिक्वेस्ट करे तो क्या बोलते हैं? अब गवर्नमेंट में बोले तो क्या बोलते हाँ मैं थोड़े दिन ऐसी बोल को बोल रहे हैं। अभी तक तो उनसे रेवंत रेड्डी से बात नहीं हुई, अभी हमारी कुछ भी बात नहीं हुई हमारी उनकी, खाली उन्होंने KCR दिया सो घर में चाको रह गए, हमारे को पट्टा मिल गया बोल के उतना ही। जब बच्चों की तो परेशानी है ही, स्कूल की पानी की परेशानी है, दवा खाने को परेशानी है, मस्जिद होना मंदिर होना, स्कूल होना है, दवाखाने होना, दवाखाने में तबीयत खराब है तो इतनी दूर से उतनी दूर गए तो कैसा होता बोलो। कचरे की गाड़ी होना, कचरे काम बोल तो वहाँ फेंक ले रही, आ रही गाड़ी, मच्छरा भी बहुत है, सब तकलीफ ही है साहब, कहीं कि घर चले जाते बोल को आ गए हम लोग। మీ పేరు సార్? నా పేరు సుధీర్ అండి. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటారు? ఇక్కడ నేను వచ్చి ఒక 4-5 మంత్స్ అవుతుంది. ప్రధానంగా ఇక్కడ చెత్త సమస్య అని చెప్పేసి అంటున్నారు, ఏంటి సార్ అసలు ఎలాంటి సమస్య? అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఎవరు బాధ్యత రహితంగా ఎవరు వర్క్ చేయట్లేదు. రెండోది ఏంటంటే ఇది ఇంకా GHMCకి అప్డేట్ అవుతుంది కానీ ఇంకా అప్డేట్ కాలేదని తెలుస్తుంది మాకు. మళ్ళీ ఆడవాళ్ళు పెద్ద మనుషులు అందరూ తిరుగుతున్నారు దీని గురించి, అలాట్మెంట్ గురించి కానీ, నార్మల్గా ఇప్పుడు మాకున్న సమస్యల గురించి కానీ, వాటర్ గురించి కానీ, చెత్త డంపింగ్ గురించి కానీ, GHMC గురించి కానీ తిరుగుతున్నారు కానీ ఏ సమస్య మాకు సాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి అక్కడ ఒకసారి మీరు చూస్తే మొత్తం చెట్లు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికీ మేము ఇక్కడ బ్లాక్ నుంచి బ్లాక్ వైజ్గా ఒక టీమ్స్ డివైడ్ చేసుకొని ఏ సంపు నుంచి ఎవరికి ఎన్ని వాటర్ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా అనేది మేము అందరము అమౌంట్ వేసుకొని మేము బిల్స్ కూడా మేమే పే చేసుకుంటున్నాం. ప్రధానంగా మాకు ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అసలే లేదండి. వాటర్ లేకుండా ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది.
అది కూడా మేము బిల్స్ వేసుకొని ప్రతి బ్లాక్ నుంచి ఇంత అని అమౌంట్ కలెక్ట్ చేసుకొని అన్ని బ్లాకులు కలుపుకొని అమౌంట్ పే చేసుకున్నాం. దగ్గర దగ్గర ₹1,00,000 వస్తుంది. అసలు యాక్చువల్గా ఇదంతా గవర్నమెంట్ పే చేయాల్సింది, లేకపోతే కాంట్రాక్టర్ పే అంటే చేయాల్సింది. ఇప్పుడు పంచాయతీకి సంబంధించి కార్యదర్శి కానీ లేదా మున్సిపల్ అధికారులకు కానీ మీకున్న నీటి సమస్యను గురించి కానీ లోకల్ లీడర్స్కి ఎవరికి చెప్పలేదు? చెప్పినాము, వెళ్ళినాము, తిరిగినాము, కమిషనర్ ఆఫీస్లో లెటర్ కూడా పెట్టినాము, జిహెచ్ఎంసీ ఆఫీస్కి పోయి అర్జీ పెట్టినాము, ప్రతి దగ్గర తిరుగుతున్నాము. మా దగ్గర స్లిప్స్ కూడా ఉన్నాయి, అంటే పెట్టినాయి, వాళ్ళకి అడిగినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీకి కన్వర్ట్ అయింది కాబట్టి వాళ్ళదంతా మాకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మేము మీ ప్రాబ్లమ్స్ అనేది మేము సాల్వ్ చేయగలుగుతాము అని అన్నారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము అడిగినాం, సార్ ఇట్లా మళ్ళీ మేము అప్పటి వరకు ఎట్లా చేయాలి సార్ అంటే, మీరు మాట్లాడుకొని మీరు ఒక యూనిటీగా ఉండి ఇదంతా మీరే సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్, మా వల్ల అయితే ఏం కాదు, మీరు మాట్లాడుకొని మీరే పే చేసుకోండి. బయట ఒక సొసైటీలు ఉంటే అక్కడైనా మీరు మెయింటెనెన్స్ కానీ అవైతే పే చేస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా మీరు యూనిటీగా ఉండి కొంచెం అమౌంట్ వేసుకొని మీరే కట్టుకోండి బిల్స్ అని అంటున్నారు. అంటే స్థానికంగా మీరు ఉంటున్నారు కాబట్టి మీరే కట్టుకోండి, మాకేం సంబంధం లేదన్నట్టుగా అంటున్నారు. సమస్యల గురించి వ్యక్తపరిచినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పాల్సుకుంటే గవర్నమెంట్కి ఏం విజ్ఞప్తి చేస్తారు? సార్, నేను గవర్నమెంట్ని ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. మాకు కరెంట్ అనేది రెగ్యులరైజ్ చేసి వాళ్ళు పే చేసుకొని మా మీద ఇవ్వండి. ట్యాక్స్ వేస్తారా, మెయింటెనెన్స్ వేస్తారా ఇవ్వండి, కానీ ఆ బాధ్యత వాళ్ళు తీసుకొని ఈ చెత్త సమస్య కానీ వాటర్ సమస్య కానీ, ఇక్కడ స్కూల్స్ కూడా దగ్గరలో లేవు. పిల్లలు వెళ్ళాలంటే ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. దాని నుంచి ఒక చిన్న హాస్పిటల్ కానీ ఏదో ఒక ఫెసిలిటీస్ అనేది మాకు ఏదో చిన్నతనంగానే చేసినా కూడా కొంచెం అందరికీ సేఫ్ సైడ్ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ పాములు అవి తిరుగుతుంటాయి సార్, చిన్న పిల్లలు ఉంటారు, ఎవరికైనా కరిచిన తేళ్ళు ఉంటాయి, అవి కరిచినా ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ పడుతుంది, మాకు ఈజీగా ½ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. అంతలోపు మన ప్రాబ్లం అయితే ఎవరికి సార్ బాధ్యత? గవర్నమెంట్ మీద ఒకటే అర్థం చేసుకుంటున్నాం సార్, మాకేంటంటే వాటర్ ఫెసిలిటీ ఒకటి, ఈ చెత్త సమస్య ఒకటి, దాని గురించి కొంచెం కేర్ తీసుకొని ఇవి హాస్పిటల్ కానీ కొంచెం దాని గురించి ఆలోచిస్తే కొంచెం బాగుంటుంది. చాలా ప్లేస్ ఉంది సార్ మా దగ్గర, కానీ దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక మాకు ఇబ్బంది అవుతుంది. అధికారులు వస్తురు పోతురు కానీ ఏ పని అవ్వట్లేదు. ఎంతకాలం నుంచి ప్రతాప్ సింగ్ గారు డబుల్ బెడ్రూమ్ 11 నెలలు అవుతుందండి. రాయంగానే వచ్చేసినాము. తర్వాత ఏంది ప్రాబ్లం అంటే, మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరు కదా, మీరు ఓకుట గుంజేసుకుంటామన్నారు. సరే మళ్ళీ తీసేసుకుంటారేమో అని వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఏది లేదు. కరెంట్ బిల్లు లక్షలకు వస్తుందండి, మీకు బిల్లు కూడా చూపెడతాను నేను. లక్షల మీద 90,000 80,000 కూడా వస్తుంది. మంచిని తీసుకొని కడుతున్నాం. ఉన్నోళ్ళము కానీ లేనోళ్ళు కూడా 200 ఇస్తారు కడుతున్నాం. అది సమస్య కాదు. ఇప్పుడు మాకు నెట్ ప్రాబ్లం లేదు, ఫోన్ గుంజది. చాలా షుగర్ బీపీ ఇంటింటికి. పిల్లలు పాపం ఆడుతురు, పాములు వస్తున్నాయి. మెయిన్ ఒకటి రేషన్ది ఒకటి పెట్టాలండి, ఎందుకంటే మొన్న ముసలామె పోయి ఆడ పడ్డది. రేషన్ వేరే కాడికి తెచ్చుకొని ఆ మూట ఎత్తుకొని కింద పడ్డది. ఒక రేషన్ దుకాణము. ఎంత దూరం వెళ్ళాలి ఇక్కడ రేషన్ కోసం? ఇప్పుడు ప్రతాప్ సింగారం అంటాడు, కానీ ప్రతాప్ సింగారం ఆయన 11 గంటలకు వచ్చి 2 గంటలకే ఇస్తారు సార్. 11 గంటలకు వచ్చి 2 గంటలకు ఇస్తారు డైలీ అడిగి. ఆయన ఇక్కడ పాత్మా సింగారం అని అక్కడ ఆ బాబు ఇస్తాడు బాగానే, కానీ ముసళ్ళు ఉన్నారండి చాలామంది. అది అక్కడికి బస్సులో ఎత్తుకోవాలంటే బస్ ఆయన ఏమంటాడు, చల్ నేను బస్సు కూడా చాలా కంప్లీట్ ఇస్తాను. నేను గాంధీ మెడికల్లో జాబ్ చేస్తాను ఆయమ్మని. ఈడ నిలబడతా ఆడ నిలబడతా. ముసలామ్మే బియ్యం సంచి చేసుకుంటే చెల్లి అంటే నేను బియ్యం సంచి రూపడ పెట్టి ఆమెను తీసుకుంటే ఈడెత్తంగానే కింద పడ్డదండి. ఒక రేషన్ దుకాణం అయితే కంపల్సరీ కావాలి, అంగన్వాడీ స్కూల్ కావాలి, మెయిన్ నెట్ కావాలి, కృష్ణానది కావాలి. మళ్ళీ అడిగిన మానవులు లేడు ఇప్పటి వరకు కూడా అండి. మేమే సాల్వ్ చేసుకుంటున్నాం. దయచేసి ఎవరైనా సరే మాకు సాయం చేయండి. మేము అనేది కదా ఒక కోరిక అండి. ఎందుకంటే ఆడ సిటీ కెమెరా లేదు, మెయిన్ గేటు ఆడ. మేము తెల్లందాక మా పిల్లలు రావాలంటే అందరూ, మా పిల్లలని కాదు తుర్కోలు ఎవరు, అందరు పిల్లలు సిసాన్స్తారు. మాకు ఒక కెమెరాలు కావాలి, ఒక గేట్ పెట్టాలి. చూసాం కదా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ ప్రతాప్ సింగారం డబల్ బెడ్రూమ్ల ఇళ్ల పరిస్థితి. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, లేని సమస్య లేదు. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా మీద దయతలిచి చర్యలు తీసుకోవాలి, మాకు తగిన ఏర్పాట్లు చేయాలి. విద్యా వైద్యానికి సంబంధించి మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం చేయాలి. ఇక ఉపాధికి సంబంధించి మాకు కుటీర పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలి. మేము ఎక్కడికి వెళ్ళలేము, గతంలో ఉన్న దగ్గర నుంచి ఖాళీ చేసుకొని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ సంతోషంగా లేము అని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే సందర్భంలో రక్షణ కూడా కల్పించాలి. వీధి లైట్లు లేవు, కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి, ఇవి మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము.
రక్షణ లేని ఇక్కడ నివాసం ఉండడం అంటే మాకు ఒక పెద్ద యుద్ధమే అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇన్ని సమస్యల మధ్య మేము అల్లకల్లోలంగా మా జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. సో ప్రభుత్వం ఏదైతే ఉందో సత్వర సహాయంగా మాకు మంచినీరు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, వీధి లైట్లను కానీ ఏర్పాటు చేసి మమ్మల్ని రక్షించాలి, ఆదుకోవాలి అని చెప్పేసి వారు మనోవేదన వ్యక్తం చేస్తూ వేడుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రతాపసింగారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.